హైదరాబాద్ చిలకలగూడలో శివరుద్ర స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లకుంటకు చెందిన వ్యక్తి శివరుద్ర స్వామిపై ఫిర్యాదు చేశారు. క్షుద్ర పూజల పేరుతో బాధితుని బలిస్తారనే భయంతో ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో శివరుద్ర స్వామిని అరెస్ట్ చేసే సమయంలో ఆయన అనుచరులు పోలీసులపై దాడి చేశారు. శివరుద్ర స్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి వదిలేశారు. అవసరమైన మనిషి మనకి ఇబ్బంది పెడతా ఉంటే నేను మార్నింగ్ పిఎస్ కంప్లీట్ నైట్ లో వీడియో కాల్ చేసిన. వీడియో కాల్ చేసి శూద్ర పూజలు అనేది చేస్తా ఉన్నాను. చేసి నాకు భయం వేసి నైట్ మొత్తం నిద్ర లేదు. మార్నింగ్ పిఎస్కి నియర్ బై పిఎస్కి వేసి కంప్లీట్ ఇస్తే ఇక్కడ మనకు వీడియో ఉంది మన చేయించింది అయితే ఉన్నది. దాని మీద వచ్చినాం ఫోన్ చేసి అది ఎలా నేను అయ్యో స్వామి ఒక మాట, ఈ మిత్రుడు ఎవరో అఘోరా లాగా ఉండి పూజలకు వచ్చాడంట. ఈయనని 3-4 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ స్వామి ఏం చేసిండు, ఆయన స్క్రీన్ షాట్ ఫోటో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేనేం చేశా, మన మిత్రులు పోలీస్ అధికారులు క్రైమ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు వస్తున్నాడు అని చెప్పి ఈ స్వామి దగ్గరికి సస్పెక్టెడ్ గా వస్తూ ఉంటే నేను నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ నుంచి నేను టర్నింగ్ తీసుకుంటున్నా, యూటర్న్ తీసుకున్నప్పుడు మన స్వాములు వచ్చారు. వీళ్ళు వచ్చి క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చేసి కార్లో కూర్చొని ఇట్ల సంగతి అని అంటే ఫోటోలు నాకు చూపించలేరు. ఇప్పుడు ఫోటోలు చూపించారు వీళ్ళు. తర్వాత ఆ స్వామి ఎవరో ఎక్కడో వచ్చినట్టే, లేదు స్వామి ఈ స్వామిని అరెస్ట్ చేస్తున్నారంట, ఈ స్వామిని ఇబ్బంది పెడుతున్నారంట అని అంటే, మరి ఈ స్వాములు ఏంటంటే ఇప్పుడు నేను శివరుద్ర సాధువు అన్న సంగతి ఈ స్వాములకి తెలియకపోవడం చేత అలాగే బొట్లు అని ఉండడం, ఎక్స్పీరియన్సెస్ రావడము, తర్వాత నేను నా శిష్యుడు స్వామి మీదకి నా మీద ఇంతకుముందు 3-4 సార్లు అటాక్ జరగడం చేత నా శిష్యులు ఏం చేశారు, ఆ పోలీస్ అధికారులతోని కొంచెం ఎందుకంటే దురుసుగా, ఎందుకంటే మీరెవరు నేనెవరు అన్న విషయం జరగడం చేత వాళ్ళు వీళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేషన్ జరిగింది. అసలైన వ్యక్తి ఈయన కంప్లైంట్ ఇవ్వాలి, ఈ హాస్ టు రెక్టిఫై. ఇంకోటి ఏంటంటే మీరు కూడా అలా ఎలా నమ్ముతారో 3 లక్షలు 4 లక్షలు మేము వచ్చినాము కంప్లైంట్ ఇచ్చినాము. అక్కడ మీకు పోలీసులు ఏమన్నారు మీకు అడిగారు. అడిగితే ఏమైంది, స్వామి వచ్చేసి ఈ మనిషి వచ్చేసి సీసీ కెమెరా ఫోటో చేస్తుంది. అన్న మీద వచ్చేసి ఇట్లా దుబ్బేసి ఆయన కూర్చోవడము అంటే ఆగండి స్వామీజీ, రైట్ ప్రొడక్షన్ ఇచ్చిందా ఒక నిమిషం రైట్ లేక తెలియకపోతే ఒక వ్యక్తి మీద అటాక్ అయితే నువ్వు రక్షించుకోవచ్చు, అవసరం చంపేయచ్చు. దట్ ఇస్ ద లా. కాబట్టి నేను ఉడకగలుగుతాం, పరిగెడతామని అది కానీ దేనికి నిలబడ్డం, ఆయన ఆడ నిలబెట్టి ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ వేస్తే మొత్తం వాళ్ళని అనిపేరు. ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే, మీరు నమ్మారు ఒక వ్యక్తిని, వాస్తవమే పోలీస్ అధికారులు వచ్చారు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ శివరుద్ర సాధు విషయ వివరణలు మీకు ఎన్నో ధర్మ కార్యక్రమాల నిమిత్తం నేను తిరుగుతూ ఉంటాను. చాలా మంది చాలా విధాలుగా కూడా అడ్డుకున్నారు. ఈరోజు నల్లకుంట ప్రాంతంలో ఎవరో ఒక సాధు ఒక అఘోరా రూపంలో క్షుద్ర పూజల నిమిత్తం ఈరోజు రాత్రికే వాళ్ళని ఏమో చేసేస్తానని అనడం జరిగింది. అలా జరిగినప్పుడు నేను కూడా అఘోరా రూపంతో త్రిశూలాన్ని భార్యడు జుట్టుతో ఉంటాను కాబట్టి పోలీస్ అధికారులు 2 వచ్చారు, ఎంక్వైరీ నిమిత్తం అని వచ్చారు. ఫోటోలన్నీ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ విధంగా జరిగి వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో వాగు వివాదం. నాతో పాటు నా శిష్యులు ఉన్నప్పుడు శిష్యులకి మరియు వచ్చిన అధికారులకి కొన్ని మాట ఆలోచనతో కమ్యూనికేషన్కి వచ్చాము. ప్రజలందరికీ తెలియజేయాల్సింది, పోలీస్ అధికారులకు కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది దొంగలు తిరుగుతున్నారు బయట. పోలీస్ అధికారులు ఉన్నతంగా పనిచేస్తున్నారు, వాళ్ళకి గౌరవం ఇస్తూ ఈరోజు జరుగుతున్న ఈ యొక్క చిన్న కమ్యూనికేషన్ ని వివరణలు ఎవరో ఉన్నారో వేరే మూల ఫోటో ఎవరిదో వచ్చింది అని చెప్పేసి మన వాళ్ళు ఎంక్వైరీ పర్పస్ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ స్వామి వాళ్ళు చెప్పారు, మాట్లాడారు, అట్లా కాదు ఇట్లా సంగతి అని. ఇప్పుడు అంతా వివరణ పోయినప్పుడు నేనే కాదన్నప్పుడు నేను ఆదిపట్ల పిఎస్ కాడికి పోయేసి విచారణలో నేను కాదని చెప్పాల్సిన అవసరం లేదు. పేరెంట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా భయపడతారు కదా స్వామి, ఇంట్లో ఉన్న వాళ్ళు కంగారు పడతారు కదా. పూజకు వచ్చినాం, ధర్మమైన పూజకు వచ్చినప్పుడు మన వాళ్ళు మాట్లాడారు. అది ఎంతవరకు న్యాయం అన్న ఆలోచన. ఉన్నారు దొంగలు లేరని కాదు, మంచి డ్యూటీ చేస్తారు పోలీస్ అధికారులు. కానీ తీసుకునే వివరణ కూడా ఫోటోలో మనిషికి తెలుస్తుంది కదా స్వామి. అందుకని ఇక్కడ దాకా వచ్చాము. ఒకసారి మీతో మళ్ళీ 2 నిమిషాలు మాట్లాడతా స్వామి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ.
అఘోరిని జైల్లో పెట్టించినటువంటి శివరుద్ర స్వామిని విచారణ పేరుతో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు మధ్యాహ్నం నల్లకుంట రోడ్ లో శివరుద్ర స్వామి తన కారులో వెళ్తూ ఉండగా సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి పోలీసులు ఇతగాడు అయి ఉండొచ్చు, ఇతనే ఈ క్షుద్ర పేజీల పేరుతో జనాల్ని వేధిస్తుండొచ్చు అనే ఒక అనుమానంతో శివరుద్ర స్వామి వాహనంలో ఈ సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి పోలీసులు వచ్చి వాహనంలో కూర్చొని పోలీస్ స్టేషన్ కి నడవాలంటూ కూడా వేధించడము, అప్పటికే వారికి కొన్ని అనుమానాలు ఉండడం. ఎందుకంటే గతంలోనే శివరుద్ర స్వామి పైన అనేక చోట్ల దాడులు జరిగాయి. ఇతను పోలీసు అని చెప్తాం, పోలీసు ఇంటి కార్డు లేదు, అతన్ని ఒంటి పైన డ్రెస్ లేదు అని అనుమానం వచ్చి శివరుద్ర స్వామి అనుచరులు పోలీసుల పైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది. నేరుగా నల్లగుంట పోలీస్ స్టేషన్ కి, అక్కడి నుంచి మళ్లీ తిరిగి చిలకలగూడ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎవరైతే నల్లగుంటకు చెందినటువంటి ఒక బాధితుడు నన్ను అఘోరా పేరుతో వేధింపులకు గురి చేస్తూ ఈ రోజు 12 గంటలకు వచ్చి కలిసి నేను అడిగినటువంటి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వకపోతే అతని క్షుద్ర పూజల పేరుతో ఈ రోజు అంతమందిస్తానంటూ కూడా బెదిరించినటువంటి అంశం పైన పోలీసులకు ఒక ఫిర్యాదు అందడంతో రెడ్ హ్యాండెడ్ గా ఆ అఘోరాని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు స్క్రీన్ పైన 2 ఫోటోలు కనబడతా ఉన్నాయి. ఒకటి శివరుద్ర స్వామి ఒక పక్క, ఎవరైతే వేధించి డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి అఘోరి ఫోటో. ఈ ఇద్దరు ఒకే అనుకొని పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యి శివరుద్ర స్వామియే ఈ క్షుద్ర పూజల పేరుతో వ్యక్తులని బెదిరిస్తున్నాడు, అంతమందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కూడా. ఆ రోడ్డు వైపుగా వెళ్తూ ఉండగా పోలీసులు ఇతనే అనుకొని వీళ్ళు నెగిటివ్ గా ఆలోచించి శివరుద్ర స్వామిని ఎంక్వైరీ పేరుతో తీసుకెళ్లి చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేయడము. పోలీసులు దీన్ని వెరిఫై చేసి మీరు అనుకున్న స్వామీజీ ఇతను కాదు, అతను వేరే రూపంలో ఉన్నాడు, ఇతను వేరే రూపంలో ఉన్నాడు, ఇతను పేరు ప్రఖ్యాతలు శివుడు భక్తుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అంటూ కూడా తిరిగి ఆ పోలీసులను మందలించినట్టుగా తెలుస్తుంది. శివరుద్ర స్వామి అరెస్ట్ అనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అఘోరి బండారం అంతా బయట పెట్టడము, అఘోరియే కాదు ఒక ఫేక్ అఘోరి పేరుతో ప్రజల్ని పీడిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అమాయకమైన అమ్మాయిలను వాడుకోవడం కోసం, వారిని శారీరకంగా ఉపయోగించుకోవడం కోసం మాత్రమే అఘోరి అనే ఒక అవతారం ఎత్తి ఇన్ని రోజుల పాటు జనాల్ని బురిడి కొట్టించిందన్న ఒక అంశాన్ని ధైర్యంగా నిలబడి మొదట రాధిక అనే ఒక అమ్మాయిని కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఆమె ద్వారా ఫిర్యాదు అందజేసి అఘోరిని ఇప్పుడు జైల్లో పెట్టించినటువంటి మొత్తం ఎపిసోడ్ లో శివరుద్ర స్వామి కీలకంగా ఉన్నాడు. అలాంటి శివరుద్ర స్వామి క్షుద్ర పూజల పేరుతో అరెస్ట్ అయ్యాడు, పోలీసులు అరెస్ట్ చేశారు, జనాల్ని బురుడి కొట్టిస్తున్నాడు అంటూ కూడా ఒక వార్తా ప్రచారం సాగుతా ఉంది. ఆ ప్రచారం ఫేక్ అంటూ మాత్రం పోలీసులు దాన్ని తేల్చేశారు. అరెస్టు చేయాల్సినటువంటి ఒక స్వామీజీని అది శివరుద్ర స్వామి అనుకుని మాత్రం పోలీసులు తప్పుగా భావించి శివరుద్ర స్వామిని అదుపులోకి తీసుకొని నల్లకుంట చిలకలగూడకి వెళ్లి వెరిఫై చేసిన తర్వాత ఇతను అఘోరి కాదు, ఇతను మోసగిస్తున్నటువంటి వ్యక్తి కాదంటూ కూడా విచారణ చేసి వదిలేసినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజం. హైదరాబాద్ చిలకలగూడలో శివరుద్ర స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లకుంటకు చెందిన వ్యక్తి శివరుద్ర స్వామిపై ఫిర్యాదు చేశారు. క్షుద్ర పూజల పేరుతో బాధితుడిని బలిస్తారనే భయంతో ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో శివరుద్ర స్వామిని అరెస్ట్ చేసే సమయంలో ఆయన అనుచరులు పోలీసులపై దాడి చేశారు. శివరుద్ర స్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి వదిలేశారు. రైట్, ఇక మనతో మాట్లాడడానికి శివరుద్ర స్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయం శివరుద్ర స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి గారు, చెప్పండి. స్వామి, అసలు ఏం జరిగింది? అసలు నల్లకుంటకు చెందిన వ్యక్తి మీ మీద ఫిర్యాదు చేసినట్టు పోలీసులు మిమ్మల్ని విచారించినట్టు చూస్తున్నాం. ఏంటి అసలు ఏం జరిగింది? అసలు విషయం ఏంటంటే ఫిర్యాదు నా మీద ఎవరు ఏమి ఇవ్వలేదు, ఎక్కడ కంప్లైంట్ కూడా నా మీద ఏమీ లేదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అమ్మా, ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తున్నాడని ఒక వ్యక్తి దగ్గర 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు అన్న విషయము ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి సంతోష్ అనే వ్యక్తి వెళ్ళి ఇట్లా నన్ను నెల రోజుల నుంచి హరాస్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి అఘోరానని క్షుద్ర పూజలు చేసి చంపేస్తున్నాడు అని చెప్పేసి ఈ సంతోష్ అనే వ్యక్తి సదరు వ్యక్తి ప్లాస్టిక్
ఈ కిరాణా స్టోర్ ఉంటది కదమ్మా, దాంట్లో వ్యక్తి పని, ఆయన గారి వ్యాపారస్తుడు. ఆయన గారు అన్నారంట, అబ్బో మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పి నిన్న నైట్ 2 గంటలకి 3 గంటలకు ఫోన్ చేసి ఆయన నగ్నంగా కూర్చొని నేను అదని భయపడిపిస్తుంటే ఈయన గారు ఏం చేశారు, రేపు పొద్దున రండి స్వామి పూజ చేసి మమ్మల్ని బాగుపరచండి అని చెప్పి సదరు వ్యక్తి చెప్పిండంట ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఇక్కడ ఈ సమయంలో మేము వస్తున్నాము అని చెప్పేసి తిలక్ నగర్ అంటే నియర్ బై నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ వ్యక్తికి సంబంధించిన విషయం అందుకొని పోలీసు వాళ్ళు రికీ నిర్వహించి నించున్నారు అక్కడ. ఆ పరిస్థితిలో నేను నల్లకుంట నేను వెళ్తున్నాను, అంబర్పేట రూట్కి పోతుంటే వాళ్ళు పోలీస్ అధికారులు ఏం చేశారు, ఒక సాధువు వచ్చిండు. ఆయన గారు నేను ఇప్పుడు కాషాయం బట్టలు ఎరుపు రంగులో ఉంటా కదమ్మా, జుట్టు గడ్డము అంతా చూసేసి నేనే అనుకొని దెబ్బ వచ్చేసి నన్ను పట్టుకొని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని, అంటే నా కారులోనే ఎక్కి కూర్చొని, స్వామి ఇట్లా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫోన్ నెంబర్ ఏంది, మీరేముందని అడిగితే నేనేం చెప్పాను, నా పేరు శివరుద్ర సాధువు స్వామి, నేను పూజకు వెళ్తున్నా, మీరు నన్ను ఆపడానికి గల కారణాలు ఏంటో చెప్పండి అని అంటే అవన్నీ ఏమినట్లేరు వాళ్ళు, కొంచెం ఓవర్ గా బిహేవ్ చేస్తే నా శిష్యుడు, నాతో పాటే ఉన్న శిష్యుడు గతంలో కూడా 2-3 సార్లు నా మీద అటాక్లు అలాంటివి జరగడం చేత శిష్యులు ఈ పోలీస్ అధికారుల లాగా లేరు, వీళ్ళు వచ్చిన వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు, చూసి వాళ్ళు చూడడానికి కూడా పోలీసు వాళ్ళ లాగా లేరు, వాళ్ళు బిహేవియర్ కొంచెం డిఫరెన్స్ గా ఉందని చెప్పి నా శిష్యుడు ఏం చేశాడు, వాళ్ళని ఒకసారిగా నడవండి పోలీస్ స్టేషన్ పోదాం, మరి మీరు పోలీసు వాళ్ళే అంటున్నారు కదా అని గట్టిగా నా శిష్యుడు ఏం చేశాడు, వాళ్ళని లోపలికి తోసి నా కారులోనే ముందు సీట్ లోనే తోసేసి లోపలికి నా శిష్యుడు ఆయన ఇద్దరు కూర్చొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం మేము, బండి స్పీడ్ గా రన్. ఓకే స్వామి, ఇప్పుడు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో మీ అనుచరులు పోలీసులపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఎందుకు మీ అనుచరులు అసలు దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసు వాళ్ళు ఎలా రావాలి, పోలీస్ యాక్ట్ కూడా ఒక అరెస్ట్ వారెంట్, ఒక ఎఫ్ఐఆర్ కాపీ, నేను పోలీసు అని చెప్పి చెప్పాలి కదా. అన్నోన్ గా వాళ్ళు సివిల్ డ్రెస్ లో వచ్చారు, వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అంట. ఓకే, కాబట్టి మన వాళ్ళు ఏమనుకున్నారు, స్వామి మీద గతంలో 2-3 సార్లు అటాక్లు జరిగినాయి కాబట్టి అలాంటిది ఏదైనా వ్యక్తిత్వం ఉన్నదేమో అన్న ఉద్దేశంగా నేను యూటర్న్ తీసుకునేటప్పుడు వాళ్ళు రావడం మిస్కమ్యూనికేషన్ అయ్యింది. మా శిష్యులు కూడా ఒకసారిగా ఇదేంది ఈ విధంగా జరిగింది వ్యవహారం, స్వామిని ఏదో క్వశ్చన్ చేసి మాట్లాడుతున్నాడు, ఆయన గారు కొంచెం ఓవర్ గా మాట్లాడటం చూసి మన వాళ్ళు ఆయన నుంచి రైట్ టు నో యాక్ట్ కదమ్మా, యాజ్ పర్ సుప్రీంకోర్టు ఏమిచ్చింది, స్వామి ఇప్పుడు మీరు అఘోరిని అరెస్ట్ చేసే విషయంలో మీరు కీలక పాత్ర పోషించారు కదా, మరి అఘోరికి చెందిన వ్యక్తులు ఏమైనా కక్షతో పోలీసులు తో మిమ్మల్ని అరెస్ట్ చేయించినట్టు ఏమన్నా అనుకోవచ్చా? ఇప్పుడు అఘోరికి సంబంధించిన విషయంలో అమ్మా శ్రీనివాస్ కి అయితే అంత సీన్ లేదు. ఇప్పటికి కూడా నేనేం చెప్తున్నా అంటే ఆయన గారు ఎవరినో పంపించేసి ఏదో చేయించేసేదంటే అది మొదట్లోనే జరిగేది. ఇప్పుడు అరెస్ట్ అయిపోయి లోపలికి పోయిన తర్వాత జరిగేస్తుందని నేను అనుకోలేను. ఎందుకంటే పోలీస్ అధికారుల ఇప్పుడు ఎవడైతే 5 లక్షల పూజ డిమాండ్ చేసిండో వాడు దొరికిండు కదా, పోలీసుల సమక్షంలో ఉన్నాడు. నేను ఇందాకే చెప్పిన ఆయనను పట్టించే ఏర్పాట్లో ఉన్నా, నేను వదిలిపెట్టడం లేదు, ఇది నాకు చాలా పెద్ద అవమానం, నా తండ్రి శివుడి మీద ఆనా అని నేను చెప్పినా 15-20 నిమిషాలలో అదే ప్రాంతంలో దొరికిండు. ఇప్పుడు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. వాళ్ళు పోలీస్ అధికారులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అక్కడికి రమ్మంటున్నారు. స్వామి గారికి ఇన్ఫార్మ్ చేసి స్వామిని కూడా ప్రెస్ మీట్ వాళ్ళని పిలిపిస్తే స్వామిది ఇట్లా పొరపాటు జరిగింది మన దగ్గర నుంచి అని చెప్పాలి, నిజమైన వాడు వీడని చూపించాలని ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయమ్మా అక్కడ నుంచి. కాబట్టి ధర్మం కాపాడాలని చెప్పేసి తిరుగుతున్న దాంట్లో సాధు సత్పురుషులను కూడా కొంత గౌరవించడం అనేది కొన్ని విషయాలలో తెలుసుకోవాల్సి వస్తుంది కదమ్మా. అందుకని పోలీస్ అధికారులు వారెంటో ఎఫ్ఐఆర్ ఇలాంటివి చూపిస్తే ఏమవుతుందంటే అవతల వ్యక్తి కూడా ఒక ధైర్యం వస్తుంది. సడన్ గా వచ్చి సివిల్ డ్రెస్ లో ఉంటే ఖచ్చితంగా మనము ఒక రకమైన స్పందన ఇయ్యక తప్పదు కదా తల్లి. కాబట్టి పోలీస్ అధికారులకి కృతజ్ఞతలు, వాళ్ళు బాగానే ముందుకు వచ్చారు, వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అమ్మా త్వరలో నిజ నిజారాలు రేపు సాయంత్రం లోపు ప్రెస్ మీట్ ఉంది, రేపు పొద్దున ప్రెస్ మీట్ లో అన్ని రిలీవ్ చేస్తామమ్మా. రైట్, థ్యాంక్ యూ.